ఈ సదస్సుకి అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నటువంటి సిఐటి రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ గారు, అట్లాగే ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి గారు, అట్లాగే ఈ సదస్సుకు హాజరైనటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు పద్మశ్రీ గారు కానీ, అట్లాగే మల్లు లక్ష్మి గారు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యాన్ని వివరించారు. 1908లో న్యూయార్క్ నగరంలో మహిళలంతా అంటే కనీస వేతనాలు కావాలి, పని గంటలు తగ్గించాలి, పురుషుడితో సమానంగా అంటే అసమానతలు లేనటువంటి వేతనాలు కావాలి అని చెప్పేసి దాదాపు 15,000 మంది రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి నినాదాలు చేసినటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. ఆ క్రమేణా జరుగుతున్నటువంటి ఉద్యమాలు అంటే ఒక ఇంట్లో తోలి పిల్లిని కొడితే ఏమవుతుంది? పులి అవుతుంది. వాళ్ళకి పెట్టేటటువంటి వర్క్ ఏదైతే ఉందో వర్క్ లోడు పెరిగి అంటే సౌకర్యాలు కనీస సౌకర్యాలు లేనటువంటి నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి క్రమాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇక మనకి పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు, గత్యంతరం లేదని చెప్పేసి ఆ రోజుల్లో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. అంటే ఎప్పుడు దాదాపు ఇప్పుడు మనం చూస్తే 114 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటన. ఈరోజు మనము బ్యానర్ మీద ఏం పెట్టుకున్నాం? శ్రమని గుర్తించాలి, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, చట్టసభల్లో 33% రిజర్వేషన్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తక్షణమే అమలు చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ పెట్టుకున్నాం. అంటే 114 సంవత్సరాల క్రితం ఏదైతే మనం డిమాండ్ల సాధన కోసం పోరాటం చేసామో ఈరోజు కూడా అవే డిమాండ్ల కోసం ఇంచుమించు కొంచెం గొప్ప తేడా ఉండొచ్చు. ఆ డిమాండ్ల కోసమే ఈరోజు కూడా మమ్మల్ని గుర్తించండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మాకు శ్రమకు తగ్గినటువంటి ఫలితం ఇవ్వని చెప్పేసి ఈరోజు కూడా మనం పోరాటాలు చేయాల్సినటువంటి దుస్థితి వచ్చిందంటే పాలక వర్గాల నైజాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పాలకులు మారుతున్నారు తప్ప పాలక వర్గ స్వభావాలు మారట్లేదు. అందుకోసం ఈ పాలక వర్గాల స్వభావాలు మారాలంటే పోరాటాలు తప్ప మరో గత్యంతరం లేనటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే ఇప్పుడు సెంటర్లో బీజేపీ ఉంది, నెక్స్ట్ ఇంకొకటి రావచ్చు. కానీ వాళ్ళ వైఖరిలో వాళ్ళ విధానపరమైనటువంటి నిర్ణయాల్లో మార్పు రాకుండా ఈరోజు మనం అనుకునేటటువంటి ఏదైతే ఉందో అది రాదు. అందుకోసమే మనం ఏమనుకుంటాం, ఒక దీర్ఘకాలిక లక్ష్యం పెట్టుకున్నాం, ఈ దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి. ఈరోజు జీతభత్యాలు కాదు, మాకు పనికి తగినటువంటి వేతనం ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి, కూలి ఇవ్వండి, రేషన్ ఇవ్వండి, అవి కాదు. చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. ఈ దోపిడీ లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటటువంటి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. రోజువారీ సమస్యలు రావచ్చు, తక్షణ సమస్యలు రావచ్చు, దీర్ఘకాలికంగా మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం అది. కానీ ఇక్కడ చూస్తున్నటువంటిది మనం చూస్తే ఈ ప్రభుత్వాల వైఖరిలో కానీ పాలించేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలను ముందుకు తీసుకొచ్చి మతం పేరుతో కులం పేరుతో ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. ఈరోజు పిల్లల్ని ఎంతమందిని కనాలి, మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఈరోజు అనేక మంది ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు పెరిగిపోయినాయి. పెరిగిపోవడమే కాదు, ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల పక్షాన నిలబడి బాహటంగా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వ వైఖరిని మనం గమనించవచ్చు. ఇంతకుముందు చెప్పారు, బిల్కిస్ బాను గురించి చెప్పారు, శిక్షలు వేసినా కూడా శిక్షల్ని రద్దు చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి బాహటంగా ఈరోజు ర్యాలీలు చేసేటటువంటి పరిస్థితి. మహిళా మల్ల యోధులు వాళ్ళు దేశానికి ఒక ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి సగర్వంగా చెప్పుకొని సన్మానాలు చేశారు.
అట్లాంటి వాళ్ళ మీద బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకి పాల్పడ్డారని చెప్పేసి బహిరంగంగా వెళ్ళి ఫిర్యాదులు చేసి కోర్టులకు చెప్పి పోలీస్ కేసులు పెట్టినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఎలాంటి వాళ్ళకి శిక్ష లేనటువంటి పరిస్థితి. ఈ యొక్క మహిళల మీద దాడులు కాదు, ఈరోజు మహిళల మీద దాడులు కాదు, యావత్ ప్రజానీకం మీద కూడా దాడులు గమనించవచ్చు. అది కార్మిక వర్గం మీద కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించింది కావచ్చు, కూలీలకు సంబంధించింది కావచ్చు, ఏ ఒక్కరి ప్రయోజనాల కోసం కూడా పాటుపడినటువంటి ప్రభుత్వం ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. ఈరోజు మనం ఈరోజు మార్చి 8 ఎందుకు జరుపుకుంటున్నాం అనేది చెప్పుకున్నాం నేపథ్యాన్ని. ఎక్కడో మన మహిళలంతా కూడా వాళ్ళ కనీస అవసరాల కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి రోజు అని చెప్పేసి అనుకుంటాం. అట్లాగే మేడే మనం ఏం చేస్తాం, మేడే వస్తే ప్రపంచం కార్మికులారా ఏకం కండి అని చెప్పేసి గల్లీ గల్లీలో తిరిగి జెండా ఆవిష్కరణలు చేసి ఆ నేపథ్యాన్ని వివరిస్తాం. అంటే మాకు 8 గంటల పని దినం కావాలి అని చెప్పేసి పోరాటం చేసి ఆ పోరాట స్ఫూర్తితో 8 గంటల పని దినాలు, ఓటు హక్కు, కనీస మౌలిక వసతుల గురించి పోరాటం చేసి సాధించుకున్నటువంటి మేడే రోజు మనం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పేసి ఆ రోజు జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. కానీ 8 గంటల పని దినంలో ఇప్పుడు ఏం తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం? 12 గంటల పని దినాన్ని తీసుకొచ్చింది. ఈరోజు కనీస వేతనాలు అమలు చేయాలి, మహిళలకి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించిన పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి మన కొద్దిపాటిగా మనకి చట్టాలు ఉండేవి. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికుల్ని కట్టుబానిసలుగా చేసి సమిష్టి బేరసారాలు ఆడేటటువంటి హక్కు కూడా లేదు. ఈ చట్టాల రద్దుతో ఈ లేబర్ కోడ్లు తీసుకురావడంతో మహిళలకు ఉండేటటువంటి మెటర్నిటీ లీవ్ కూడా పోయినటువంటి పరిస్థితి. అంటే బ్రిటిష్ కాలంలో ఆనాడు ప్రభుత్వాలు ఆ యజమానులకి అండగా ఉండి ఆ రకంగా వాళ్ళు ఉండేటటువంటి మిలాఖతై ఉంటే మొత్తం ఆ యజమానులకి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి యజమానులకి వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టాలు, ఎందరో ప్రాణ త్యాగం చేస్తే గానీ రానటువంటి చట్టాలు. కానీ అట్లాంటి చట్టాలని ఈరోజు మొత్తం కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొత్తం కూడా కార్మిక చట్టాలని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇదొక్కటే కాదు, మొత్తం కూడా అంటే ఈరోజు మొత్తం కూడా మనం పరిశీలిస్తే తక్కువ వేతనాలు, తక్కువ శ్రమ, అంటే సమాజంలో ఎట్లయితే మహిళల మీద చిన్న చూపు ఉందో, 2వ తరగతి పౌరురాలుగా చూస్తున్నారో అది పరంపరం కొనసాగుతూనే వస్తుంది. మహిళ, ఆడపిల్ల, అక్కడ పిల్ల అనేటటువంటిది అది మనలో కూడా ఉంది. మనలో కూడా మనం అట్లా అడ్జస్ట్ అయిపోతాం. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఈరోజు పనికి తగినటువంటి పారితోషికం, గౌరవ వేతనం, ముద్దు పేర్లు పెట్టి కారు చౌక శ్రమని ఎవరి శ్రమ దోచుకుంటుందంటే ఎక్కువ మంది మహిళల శ్రమనే. ఈరోజు వేతభత్యం లేనటువంటి శ్రమ చేసే దాంట్లో స్థూల జాతీయ ఉత్పత్తిలో 3.1% ఉంది మహిళలకి. ఈరోజు సర్వీస్ ముసలోళ్ళకి సేవ చేయడం కావచ్చు, పిల్లలకి సేవ చేయడం కావచ్చు, ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు సేవా కార్యక్రమాలు చేసేటటువంటి దాంట్లో ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీలు ఇట్లా చూస్తే మొత్తం కూడా సేవ చేసేటటువంటి వాళ్ళల్లో కూడా మహిళలే జీతభత్యం లేనటువంటి శ్రమ. అందుకోసం మనం ఏమంటున్నా, జీతభత్యం లేనటువంటి శ్రమని గుర్తించాలి, వాళ్ళకి తగినటువంటి వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అసమానత వేతనాలు, ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, మహిళలకి పురుషులకి ఒకే రకమైనటువంటి వేతనం ఉండదు, వ్యత్యాసాలు ఉంటాయి. అట్లాంటి వ్యత్యాసం లేనటువంటి వేతనాలు కూడా కావాలి అని చెప్పేసి కూడా మనం అడుగుతున్నాం. ఇదొకటేనా? మన శ్రమని గుర్తించాలి, మన గౌరవించాలి. ఈరోజు ఆడపిల్లలంటే ఈరోజు చాలా అంటే ఒక సృష్టికి మూలం ఆడదని చెప్పేసి అంటారు. కానీ అన్నిట్లో కూడా ఈరోజు అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో కావచ్చు, ఎలాంటి పనులలో కూడా అన్ని పనులలో పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ వివక్షత అనేటటువంటిది కొనసాగుతూనే ఉంది. అట్లాంటి వివక్షత లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం కూడా మనమందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం ఆశా వర్కర్లే కాదు, మొత్తం కూడా ఇప్పుడు కలెక్టర్లుగా ఆడవాళ్ళు ఉన్నారు, రాజకీయ రంగంలో ఆడవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ రంగ ఉద్యోగులలో ఆడవాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని ఎంత బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు, అంతకంటే బాధ్యతాయుతంగా వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనులలో అంత బాధ్యతాయుతంగా సక్సెస్ఫుల్ గా ఈరోజు నిర్వర్తనం చేసినటువంటిది. అట్లాంటి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడంలో కావచ్చు,
వాళ్ళు ఎంకరేజ్ చేసే దాంట్లో కావచ్చు, అట్లా వివక్షత కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అంటే పనులు చాకిరీ చేపించుకోవడంలో కాదు, వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఉన్నత స్థాయికి పంపించే విషయంలో కూడా అలాంటి వివక్షత కూడా ఎదుర్కొన్నటువంటి నేపథ్యాలను కూడా మనం గమనించవచ్చు. అందుకోసం ఇట్లాంటి వివక్షత లేనటువంటిది ఇప్పుడు ఏం చెప్తున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అంటే వాళ్ళు వేసేటటువంటి వేషాధారణ కారణం అని చెప్పేసి అంటున్నారు. మనం ఒకటే అడగదలుచుకున్నాం, 70 ఏళ్ల ముసలమ్మ ఏ వేషాధారణ వేసుకుంటే అత్యాచారాలు జరుగుతున్నాయి? తల్లి పొత్తిల్లో పడుకున్నటువంటి 9 నెలల పిల్ల ఏం చేస్తే, ఏ బయటికి వచ్చి చేస్తే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేటటువంటిది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో మహిళలు పురుషులు కలిసి పని చేసుకోకుంటే కుటుంబం వెళ్ళనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా పని చేసుకొని ఎంతో కొంత సంపాదించుకుంటే తప్ప ఈరోజు జీవనం గడపలేనటువంటి పరిస్థితి. అంటే కనీసం చేయడానికి పని కల్పించవు, ఆ పని కల్పించలేనటువంటి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రాత్రి ఏం పని, ఆ రాత్రి ఏం పని, వెనకటి చెప్పారు కదా, అర్ధరాత్రి మహిళ తిరిగితేనే అసలైనటువంటి స్వాతంత్రం అని చెప్పేసి ఈరోజు పట్ట పగులు కూడా తిరగడానికి కూడా ఆస్కారం లేకుండా బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా కూడా గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలక వర్గాలు రక్షణ కల్పించలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉన్నాయి అనేటటువంటిది మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే అన్నిట్లో మనం అభివృద్ధిలో ఉన్నాం. చెప్పారు కదా, జనాభాలో సగభాగంగా, ఈ జనాభాలో సగభాగంగా ఉన్నాం. ఏమంటారు, జనాభాలో సగభాగం, ఆకాశంలో సగం నువ్వు, తారల్లో సగం నువ్వు, ప్రపంచంలో సగం నువ్వు, మానవాళి మనుగడనే శాసించిన సగం నువ్వు అని అంటారు. కానీ అవకాశాలకు సంబంధించి వచ్చినప్పుడు అవకాశాలు ఇవ్వరు. జనాభాలో సగభాగం ఉంటాం, తారల్లో సగం ఉంటే ఏంటి, అవకాశాలు కదా, అవకాశాల్లో సగాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు నిస్సందేహంగా ఎందుకు ఇవ్వట్లేదని చెప్తున్నారు. 33% రిజర్వేషన్ అనేటటువంటిది మన ఎప్పటి నుంచో మన మహిళా సంఘాలు అనేక పోరాటాలు చేస్తున్నటువంటిది ఇప్పుడు చెప్పారు, కానీ అమలు వస్తుందా? ఇప్పటికి లేదు. బిల్లు చేశారు, చట్టం చేశారు. ఆ 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలనేటటువంటిది కూడా ఒక డిమాండ్. అంటే డిమాండ్ పెట్టడం కోసం పోరాటం, ఆ డిమాండ్ని ఒప్పించుకోవడం కోసం పోరాటం, ఆ డిమాండ్ని అమలు చేయడం కోసం కూడా పోరాటం. ప్రతిదీ పోరాటమే. ఆ పోరాటాల లేకపోతే మనం ఈరోజు మనుగడ లేనటువంటి పరిస్థితి. అంటే ఆ పోరాటాలను కూడా సహించట్లేదు. ఎందుకంటే మనం చూస్తున్న రైతు ఉద్యమాలు మనం గమనిస్తున్నాం. ఏ పోరాటాల్లోనైనా ఇప్పుడు ఆకాశంలో సగం కాదు, జనాభాలో సగం కాదు, ప్రతి పోరాటంలో మహిళలు ఉన్న పోరాటాలు 100కి 100% సక్సెస్ అయ్యి విజయాలు సాధించినటువంటిది కూడా మనం చరిత్ర రుజువు చేసింది. అదే రైతు పోరాటాలు. దేశ రాజధానిలో జరిగినటువంటి రైతు పోరాటాల్లో మహిళల పాత్ర ఏంటి? అట్లా చూసినప్పుడు ప్రతి పోరాటంలో అది వంట పని, ఇంటి పనే కాదు, ఏ పని ఇచ్చినా కూడా సక్సెస్ఫుల్ గా నిర్వర్తన చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మనువాద ముసుగులో ఈ రోజు మహిళల్ని వంటింటికే పరిమితం చేసి పిల్లల్ని కన్నా యంత్రాలుగా చూడాలి అనేటటువంటిది. ఇంకా కొంతమంది ఇంకా ముందుకు పోయి బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చెప్తున్నారు, మనకు వచ్చేటటువంటి ఋతుక్రమంలో ఆ నేచురల్ గా వచ్చేటటువంటి దాన్ని కూడా ఆ టైంలో వాళ్ళ చేత అన్నం తింటే కుక్కలై పుడతారు, మనుషులై పుడతారు అని చెప్పేసి అన్నారు. అది లేకపోతే నువ్వు లేవు కదా. ఇట్లాంటి కూడా వాళ్ళు బుద్ధిహీన చర్యలకి పాల్పడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. అందుకోసం ఇట్లాంటివి కూడా మనం చెప్పాలంటే మనం సదస్సులు పెట్టుకోవడం, సెమినార్లు పెట్టుకోవడమే కాదు, ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మతోన్మాద వ్యతిరేక కార్పొరేట్ విధానాల్ని మనం వ్యతిరేకించాలంటే ఉపన్యాసాలకే కాదు, క్షేత్ర స్థాయిలో ఉండేటటువంటి మనం కార్మిక వర్గాన్ని, ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ రానున్న కాలంలో ఎంత ప్రమాదకరమైనటువంటి వైఖరితో మన మతోన్మాద బీజేపీ పార్టీ ముందుకు వస్తుందనేటటువంటిది కూడా మనం సవివరంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. వివరించడమే కాదు, రానున్నటువంటి ఎన్నికల్లో కూడా సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మనం మనుగడ లేదు. ప్రశ్నించేటటువంటిది కాదు, నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే కనీసం బయటికి వెళ్ళి కూడా మన డిమాండ్లను కూడా మనం చెప్పలేనటువంటి దుస్థితిలో మనం ఉంటాం. అందుకోసమే ఇట్లాంటి అహంకార పూరితమైనటువంటి మతోన్మాద మహిళా వ్యతిరేక బీజేపీ పార్టీని ఓడించాలనేటటువంటి నినాదం తీసుకొని మనమందరం కూడా ఆ రకమైనటువంటి పోరాటాల వైపు వెళ్ళాలి అని చెప్పేసి మీ అందరికి కూడా
విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.